ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమన దేవుని బిడ్డలారా, యేసయ్య మరి నామమును బట్టి మిమ్మల్ని అందరినీ మరి యేసయ్య కృప పరిచయ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారు కదా. మరి డిసెంబర్ అనగానే సంతోషకరమైన మాసం, ఆనందకరమైన మాసం. ఎందుకంటే ఈ మాసం అంతా 1వ తారీఖు మొదలుకొని 25వ తారీఖు వరకు ఎక్కడ చూసినా మరి సందడి, ప్రార్థనలు, మీటింగులు, సభలు కదండి. ఎక్కడ చూసినా ఇవే కనబడతా ఉంటాయి. కాబట్టి ఈ డిసెంబర్ మాసమును ఆనందకరమైన మాసం లేదా సంతోషకరమైన మాసం అని అంటూ ఉంటారు. అయితే మరి ఈ యొక్క మరి డిసెంబర్ మాసంలో మరి ప్రత్యేకంగా ఈ యొక్క డైలీ బెడ్ కార్యక్రమంలో మరి క్రిస్మస్ సందేశాలే అందిస్తూ ఉన్నామండి. మరి సేవకులు సుదీర్ఘంగా మరి సాయంకాలం స్తుతి నైవేద్య ప్రార్థన కూడా మరి చెబుతూ ఉన్నారు. ఎందుకంటే మరి ఈ యొక్క క్రిస్మస్ సందేశాలు ఇప్పుడే వినగలం, మరి తర్వాత మనం వినలేం. కాబట్టి మరి ప్రతి సందేశంలో మరి దేవుని యొక్క మరి ఆ యొక్క దేవుని యొక్క మరి కార్యాలు, ఆయన గొప్పతనము మరి మనం నేర్చుకుంటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం కదండి. మరి ఈరోజు కూడా మరి క్రిస్మస్ సందేశం ద్వారా నేను మీ ముందుకి వచ్చానండి. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. మీరందరు సిద్ధంగా ఉన్నారు కదండి. మరి ప్రతిరోజు మరి క్రిస్మస్ హడావిడిలో పనులలో పడి ప్రార్థన చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి. డైలీ మన రొటీన్ జీవితం మాత్రం మర్చిపోకూడదు. మరి వాక్యంలోకి వెళ్ళిపోదామండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనం చదువుతానండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 9. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఎవరి దగ్గరకు వచ్చి నిల్చుందంటే దేవుని దూత అంటే మన పైన చదివితే మనకు అక్కడ కనబడుతుంది చూడండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు దూత వచ్చిందంట. ఎవరి దగ్గరకు వచ్చింది అని అంటే పశువుల కాపర్లు ఉన్నారు అక్కడ. ఆ ప్రాంతంలో పశువుల కాపరు గొర్రెలని మరి కాచుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క మంద దగ్గరికి, ఆ యొక్క కాపుల దగ్గరికి ప్రభు దూత వచ్చి నిలిచి ఏమని ప్రకటిస్తుందండి ఇక్కడ? ఇదిగో, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినంద వారు మిక్కిలి భయపడ్డారంట. ప్రభు మహిమ. ఇప్పుడు దూతలు ఎక్కడున్నారండి? పరలోకంలో కదా ఉంటారు. మరి పరలోకంలో ఏముంటుంది? దేవుని మహిమ ఉంటుంది, దేవుడు ఉంటారు కదా. ఆ మహిమ మరి దూతల ద్వారా కూడా ఆ మహిమ కనబడతా ఉంది. దూతలు వచ్చి నిలిచేసరికి అక్కడ మరి ఆ ప్రాంతం అంతా కూడా మహిమతో ప్రకాశిస్తూ ఉందట. అందుకని ఆ మహిమను చూసినప్పుడు, ఆ దూతను చూసినప్పుడు మరి ఇక్కడ గొర్రెల కాపరులు భయపడతా ఉంటారు. ఒక 4 రకాల వ్యక్తులండి మరి భయపడుతూ ఉన్నారు ఈ క్రిస్మస్ సందేశాల్లో. మత్తయి సువార్తలో ఒక వ్యక్తి ఉన్నాడండి, అతను కూడా మరి భయపడుతుంటాడు. అతను ఎవరు అంటే మరి యోసేపు. మొట్టమొదటిగా మరి భయపడుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే యోసేపు మనకు కనబడుతున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 మనకు మరి కనబడుతూ ఉంటాడు. యోసేపు కూడా మరి ఎందుకు భయపడ్డాడంటే మరి వారిద్దరు ప్రధానం అయిన తర్వాత ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ నిర్దేశించెను. ఇక్కడ మరి వారిద్దరికి ఎంగేజ్మెంట్ ప్రధానం మాత్రమే అయ్యింది. అయితే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఎవరు? మరియమ్మ తల్లి. ఈ సంగతి ఎవరికి తెలిసింది? యోసేపుకు తెలిసింది. అప్పుడు ఆయన భయపడుతూ ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అంటే మరి యూదుల ధర్మశాస్త్ర ప్రకారంగా మరి దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏముందని అంటే ఎవరే కానీ మరి ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహం కాకుండా మరి గర్భం వచ్చినట్లయితే వారిని రాళ్ళతో కొట్టి చంపేయాలి. అది దేవుని చట్టం. మోషే మరి ప్రజలందరికీ తెలియజేసినటువంటి ఆ యొక్క ఆజ్ఞ. అందుకని మరి భయపడుతూ ఉన్నాడు ఇక్కడ యోసేపు. అయ్యో, మరి యూదులకు తెలిస్తే, పెద్దలకు తెలిస్తే, మతాధిపతులకు తెలిస్తే మరి అనవసరంగా మరేమని చంపేస్తారు కదా. అందుకనే రహస్యంగా నేను ఆమెని విడిచిపెట్టేస్తాను అని అతను భయపడుతూ ఉంటాడు. అప్పుడు దూత వచ్చి అతన్ని బలపరచడం మనం చూస్తూ ఉంటామండి. రెండవదిగా మరియమ్మ తల్లి కూడా జకర్యా కూడా భయపడుతూ ఉంటాడు. అతను కూడా మరి ఆయన వంతు వచ్చింది, యాజకత్వం చేసే వంతు వచ్చినప్పుడు అతను మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో మరి అతను ధూపం వేస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా మరి దూత వచ్చినప్పుడు దూతను చూసి జకర్యా భయపడతాడు. అక్కడ కూడా మరి ధైర్యపరుస్తూ ఉంటాడు దూతను. భయపడకు,
ఇదిగో నీ భార్య ఎలిజబెత్ గర్భం ధరించి ఒక కుమారుని అంటుంది, అతనికి యోహాన్ అని పేరు పెడతామని అక్కడ కూడా మరి ధైర్యపరిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మూడవదిగా మరియమ్మ తల్లి కూడా భయపడుతుంది. దయాప్రాప్తుల నీకు శుభమని దూత వచ్చి ప్రకటిస్తున్నప్పుడు మరి ఆమె కూడా తొందరపడి భయపడుతున్నప్పుడు, భయపడకు మరియా, ఇదిగో నీకు గర్భం వస్తుంది, అయితే నువ్వు పరిశుద్ధాత్మ వలన మరి పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి నువ్వు సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉంటాడని అలాగే ధైర్యపరచడం అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ నాలుగవదిగా ఇక్కడ భయపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరునంటే పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు కూడా ఇక్కడ భయపడుతున్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు వ్రాయబడి ఉంది. ఏమనంటే భయపడకుడి భయపడకుడి భయపడకుడు అని. అలాగే ఎన్నిసార్లు వ్రాయబడి ఉందనంట? 365. మనకి ఎన్ని రోజులండి సంవత్సరానికి? 365 రోజులు కదా. మరి ఆ 360 రోజులు అంటే ప్రతిరోజు భయపడుతూనే ఉంటాం, ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో భయపడుతూనే ఉంటాం. అయ్యో ఎలా మా పరిస్థితి, మేము ఇన్ని సంవత్సరాలుగా మరి రెంట్ రూమ్లో ఉంటున్నామే, మేము ఇల్లు కట్టుకోగలమా అని ఒక భయం కొంతమందికి ఏం భయం, అబ్బా మా అప్పులు తీరుతాయా, మేము సెటిల్ అయిపోతామా అని ఒక భయం. ఇంకో కొంతమందికి ఏం భయం, మా పిల్లలకు మరి సంబంధాలు కుదురుతాయా అని ఒక భయం. మరి కొంతమందికి మా పిల్లలు మంచి చదువుకున్నారు కానీ మరి ఉద్యోగాలు వస్తాయా, వారు సెటిల్ అవుతారా అని ఒక భయం. మరి వివాహం అయిన వారికి మరి మాకు సంతోషం లేదే, మాకు సంతానం లేదే, మాకు సంతానం కలుగుతుందా అసలు అన్న భయం. అంటే ఏదో ఒక రకంగా భయం అని ప్రజలకు వెంటాడుతూనే ఉంటుంది. అందుకనే దేవుడు రాయించి పెట్టాడండి 360 సార్లు మీరు భయపడకూడదని దేవుడు రాయించి పెట్టాడు. ఎందుకంటే మన మనుషులం కదండి, నరమాత్రులము, వట్టివారం ప్రతి మరి చిన్నదానికి మరి భయపడుతూ ఉంటాం కదా, దిగులు పడుతూ ఉంటాం. అయ్యో ఎలా ప్రభు అని ప్రతి విషయంలో భయపడుతూ ఉంటాం కదండి. ఇక్కడ కూడా మరి గొర్రెల కాపర్లు మరి ఆ మహిమను చూసినప్పుడు, ఆ దేవదూతను చూసినప్పుడు వాళ్ళు భయపడుతున్నారంట. మామూలు భయం కాదట, మిక్కిలి భయపడుతున్నారంట. అయితే భయపడుతున్నటువంటి వారి వద్దకు దూత వచ్చి వాళ్ళని భయపడుతుంది. మీరు భయపడకండి, ఇదిగో ప్రజలందరి కొరకు ఒక మంచి శుభవార్తను, ప్రజలందరికీ సంతోషం కలిగించే ఒక శుభవార్త నేను తీసుకుని వచ్చాను. ఇదిగో దావీదు పట్టణంలో నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. ఒక గుర్తు, ఏంటో గుర్తు తెలుసా? ఇదిగో ఒక శిశువును పొత్తుగుడ్డలతో చుట్టబడి పశు తొట్టులో పరుండబెట్టడం మీరు చూస్తారు అని అన్నప్పుడు వారు పరుగున వెళ్ళి ఆ యొక్క రక్షకుని మరి చూసినట్టుగా మనము మరి చూస్తూ ఉన్నాం. ప్రేమను దేవుని బిడ్డలారా, దేని విషయంలో భయపడుతున్నారు ఉదయకాల సమయంలో? దేని విషయంలో భయపడకూడదండి. ఎందుకంటే ఇదిగో నీ కొరకు నా కొరకు ఎవరు వచ్చారంట? రక్షకుడు వచ్చాడు. హల్లెలూయా! పాపం విడిపించడానికి, భయం విడిపించడానికి, నానా రకాల మరి ఇబ్బందుల నుండి విడిపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది మాత్రం మర్చిపోకూడదు. అందుకనే వచ్చాడు. మనసులో ఉన్నటువంటి భయం, చాలా మంది ఈ లోకం విషయం వాటికి భయపడుతున్నారు కానీ మరి నరకం అంటూ ఒకటి ఉందని మరి భయం లేని వారిగా ఉంటున్నారు. భయపడాలి, నరకానికి వెళ్ళిపోకూడదు, ఆత్మ నరకాన్ని వెళ్ళిపోకూడదని మరి దాని విషయం మనము అది గ్రహించిన వారమై ఉండాలి లోకంలో. దానికోసమే ఆ భయంను విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడండి. కారణ జన్మునిగా ఈ లోకానికి వచ్చాడు. నేను ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. ఇదే లూకా సువార్త 1వ అధ్యాయం 50లో, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఎప్పటి వరకు ఉంటుందంటండి? దేవునికి భయపడే వారికట ఆయన కనికరము తరతరములు ఉంటుందంట. దేనికి భయపడుతున్నారండి? దేనికి భయపడుతున్నారు? ఈ లోకం వాటి విషయంలో కాదు భయపడవలసింది. మనం దేనికి భయపడాలి తెలుసా? దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న విషయంలో మనం భయపడి ఉండాలి. దాని విషయంలో భయపడాలి కానీ ఈ తుచ్చమైన వాటి కొరకు, ఈ యొక్క వ్యర్థమైన వాటి కొరకు కాదండి మనం భయపడవలసింది. ప్రేమమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మన దేవుడు మనకున్నాడు. ఆయన యందు భయభక్తి కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తి కలిగి ఉంటే ఆయన కనికరం అంట తరతరములు మన పిల్లలకు కూడా ఆయన కనికరము దిగుతా ఉంది. ఆయన కనికరం కొరకు మనము కనిపెట్టుకుంటారు. ఆయన కనికరం మన మీద ఉండాలని మనము మరి అట్టి రీతిగా మనం ఈ లోకంలో బ్రతకాలి. ఆయనకు భయపడిన వారిగా ఈ లోకంలో మనము జీవించాలి. ప్రేమ దేవుని బిడ్డల ఉదయకాల సమయంలో మరి ఏ విషయంలో భయపడకుండా దేవుని యందు భయభక్తి కలిగి మనం ఉన్నట్లయితే ఆయన కనికరము మనల్ని, మన కుటుంబాలని ఏలును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. మరి ఉదయకాల సమయంలో ప్రభువా యేసయ్యా భయపడకుడి అనే విషయంలో మరి మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి.
మరి నాయన మరి యోసేపు కూడా భయపడినప్పుడు నాయన మీరు బలపరిచారు. అలాగే మరియమ్మ తల్లిని బలపరిచారు, జకరిని బలపరిచారు. ఇక్కడ ప్రవ్వా మరి నాయన పశువుల కాపలు, గొర్రెల కాపలు కూడా నాయన భయపడుతూ ఉన్నప్పుడు ఇదిగో మీకు అందరికి ఒక సంతోషకరమైన వార్తను తీసుకుని వచ్చానని దూత ద్వారా ప్రభా మరి వారిని ధైర్యపరిచారు. తండ్రి నీకు స్తోత్రములు. ఎవరైతే మరి తండ్రి మరి ఈ లోక విషయంలో భయపడకుండా నాయన మీ యందు భయభక్తి కలిగి ఉన్న వారికి నీ కనికరము తరతరములు ఉంటుందని సెలవిచ్చారయ్యా. ప్రభువా నీకు స్తోత్రములు నాయన. కనికరము మరి నాయన మా కుటుంబాల పైన మా పైన ఉండినట్లుగా సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రియ బిడ్డలు నీ మాటలు వింటున్నారో వారందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకోమని మరి తండ్రి ఈ లోకపరంగా ఏ విషయంలో వారు భయపడుతున్నారో తండ్రి ప్రతి భయాలు యేసు నామములో తొలగిపోవునుగాక. తండ్రి నీకు స్తోత్రం. ధైర్యముతో మరి నింపి బిడ్డలను ఆశీర్వదించమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభువులు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా ప్రభు కృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.